కొత్తపాట పెళ్లిపేట అండి. కొత్తపట్నం. మా పొద్దున మొత్తం సముద్రం అంతా మునిగిపోయిందండి. ఇల్లు కూడా మునిగిపోయండి. పిల్లలతో సుత్తా ఇక్కడికి వచ్చేసామండి. పొద్దున్న నుంచి ఏమీ తినకంటే ఇక్కడ ఉన్నామండి. ఎవరికి సోపాయం చూడలేదండి. భోజనాలు అన్నారు కదా, ఎవరికి ఎట్టలేదండి భోజనాలు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసామండి మేము. భోజనాలు ఎట్టగా మరి ఇక్కడ ఏమైనా కొనుక్కుని మేము తింటామండి. మరి ఎవరు ఎట్టినప్పుడు మేము ఏం చేయమండి? మేమే కొనుక్కుని తినాలండి. కరెంట్ లేదండి పొద్దున్న నుంచి. కరెంట్ లేకుండానే ఉన్నామండి. చీకట్లో ఉన్నామండి మేము. పిల్లలు కూడా చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా పొద్దునుంచి ఏమి తినకుండా పరకొడుపుతో ఉన్నారండి. మాకు సోపాయం ఎవరో సొత్తలేదండి. మరి ఏం చేయమండి మేము? చెప్పండి. కొడుకు కాల్చుకుంటే ఇక్కడ ఉండవా? మీరు పిల్లల్ని తీసుకుని వస్తారా? ఇక్కడ ఎలా ఉందమ్మా పిల్లలతోటి? ఆహారం పెడుతున్నారమ్మా ఇక్కడ? లేదండి, పొద్దునుంచి ఏం తెలియదండి. మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? 2 గంటలకు పొద్దున వచ్చేసామండి. పొద్దున్నే వచ్చేసాం. పొద్దునుంచి ఏమీ లేదండి ఇక్కడ. పొద్దునుంచి ఏమి ఎట్టలేదు. ఏం తిన్నారు మరి మీరు? ఏం తెలియదండి. కొనుక్కుని తెచ్చుకుని తింటున్నామండి. ఏమైనా పిల్లలు పప్పర అవి కొనుక్కుని తెచ్చుకుని తింటున్నామండి. అంతేనండి. కరెంట్ ఉందమ్మా ఇక్కడ? కరెంట్ లేదండి. పొద్దునుంచి పోయింది. కరెంట్ లేదు అసలు. ఇంకా అలాగే చీకట్లో ఉంటున్నామండి. ఏమి లేదండి కరెంట్ అసలు. అమ్మా నువ్వు ఎంతసేపు అయింది పిల్లలతో వచ్చినట్టు? అన్నం పెట్టారా పిల్లలకి? పాలు కట్టించారమ్మా? పిల్లలకి పెట్టలేదండి. అన్నం కూడా పాలు ఏం పెట్టలేదండి. అలాగే ఉన్నారు. మధ్యాహ్నం నుంచి అలాగే ఉన్నారు. మేమైతే ఉదయం 10 గంటలకు వచ్చామండి. అప్పటి నుంచి పిల్లలు ఇలాగే ఉన్నారు. ఆకలి అయితే కొట్టుకాడికి వెళ్ళి ఏమన్నా కొనుక్కొచ్చి అవి పెడుతున్నాం. ఇక్కడ మరి అధికారులు ఉన్నారు కదా, అడిగారా పిల్లలతో వచ్చాము మాకు ఆహారం పెట్టండి? చూడలేదండి. మాకు మా పిల్లలు కానీ మాకు కానీ అలా ఏమేమి చూడలేదు. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా మీరు? అది పెళ్లిపేట అండి. కొత్తపట్నం నుంచి వచ్చామండి. తుఫాన్ చేసింది కదండి, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ సోపాయి మిమ్మల్ని ఆటోలో తరలించారు ఇందాక? నుంచి మమ్మల్నేనండి.